ప్రభు స్తోత్రములు. క్షమించే గుణం దేవుని ప్రేమకు అది చిహ్నం. మరి అనేక మంది మనలను నిందిస్తూ హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నప్పుడు మనము కూడా దేవుని యొక్క క్షమాగుణాన్ని ధరించుకొని మనకు అన్యాయం చేస్తున్న వారిని మనము కూడా క్షమించే వారముగానే ఉండాలి. లోకా శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనములో క్షమించుడి, అప్పుడు మీరును కూడా క్షమించబడుదురు అని అక్కడ వ్రాయబడి ఉంది. మనము అందరి పట్ల కృప కలిగి ఉంటే గనుక ఆ కృపని దేవుడు మనకు కూడా దక్కేటట్లుగా చేస్తాడు. మనము ఇతరుల అపరాధములను క్షమించకపోతే దేవుడు మన అపరాధములను కూడా క్షమించడు. కొంచెం ఆలోచిస్తారా?